ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు చందానా బౌరి. ఆమె ఒక ఉపాధి హామీ పథకం కూలీ. రోజు కూలీ పనికి వెళ్తూ ఉంటుంది. ఆమె భర్త కూడా రోజువారీ కూలీయే. కూలీ పనికి వెళ్తేనే ఆ పూట వారి ఇల్లు గడుస్తుంది. పక్కా ఇల్లు కూడా లేదు. గుడిసెల్లోనే వారి జీవితం. 3 మేకలు, ఇంకా 3 ఆవులు. తన పేరిట 31,000 రూపాయలు, అలాగే ఆమె భర్త పేరిట 30,000 రూపాయలు. ఇవే ఆమె ఆస్తులు. అయితే ఈ పేదరాలు ఇప్పుడు ఏ హోదాలో ఉన్నారో తెలుసా? ఎమ్మెల్యే. అవును, ఆమె ఇప్పుడు ఎమ్మెల్యే. బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిని మట్టి కరిపించారు. ఎమ్మెల్యే హోదాలో ఇప్పుడు బెంగాల్ అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఆమె సాధించిన ఈ విజయం దేశంలో ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. బెంగాల్లోని ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన సల్తోరా నియోజకవర్గం నుంచి బీజేపీ అధిష్టానం బరిలోకి నిలిపింది. ఆమె గెలుపు కోసం పనిచేసేందుకు అనేక మంది కార్యకర్తలు ముందుకు వచ్చారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సంతోష్ కుమార్ మండల్పై 4,000 ఓట్ల మెజార్టీతో గెలిచి సంచలనం సృష్టించారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని, పార్టీ తరపున తనకు టికెట్ వస్తుందని కళ్ళు కూడా అనుకోలేదని, అలాంటిది బీజేపీ అధిష్టానం తనకు పార్టీ టికెట్ ఇవ్వడమే గొప్పగా భావించానని, ఎన్నికల ప్రచారంలో తన కోసం ప్రచారం చేసేందుకు ఎంతోమంది ముందుకు వచ్చారని ఆమె చెప్పారు. ఈ నియోజకవర్గంలో వరుసగా 2 సార్లు టీఎంసీ పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు చందానా ఏకంగా సల్తోరాలో టీఎంసీ కంచుకోటనే బద్దలు కొట్టింది. ఇలా సామాన్య కార్యకర్తలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసే అవకాశం కేవలం కేడర్ బేస్ పార్టీల్లోనే సాధ్యం. ప్రస్తుతం దేశంలో కుటుంబ పార్టీలు పెరిగాయి. కేడర్ బేస్ పార్టీలు క్రమంగా తగ్గిపోయాయి. ఒకప్పుడు బీజేపీని, కమ్యూనిస్టు పార్టీలను జనంతో పాటు మేధావులు అందరూ కూడా కేడర్ బేస్ పార్టీలుగా పిలిచేవారు. అయితే ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు తోక పార్టీలుగా మారాయనే విమర్శలు ఎదుర్కొంటున్నాయి. కేరళ కేంద్రంగా ప్రాంతీయ పార్టీ స్థాయికి సిపిఎం, సిపిఐలు ఇప్పుడు దిగజారాయి. ఇక దేశంలో కేడర్ బేస్ పార్టీగా మిగిలింది బీజేపీ మాత్రమేనని చెప్పవచ్చు. బీజేపీలో సామాన్య కార్యకర్త కూడా రాష్ట్ర స్థాయి నేత మాత్రమే కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కావచ్చు. కానీ దేశంలో ఇప్పుడున్న పార్టీల్లో ఇది సాధ్యమా అంటే చెప్పడం కష్టమే. ఎన్నికల ప్రచారాన్ని కోట్లాది రూపాయల ఖర్చుతో కూడిన వ్యవహారంగా మార్చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేదరాలైన చందనా బౌరి విజయం స్ఫూర్తిని నింపేదిగా ఉంది. మరోవైపు ఇప్పుడు సంచలన విజయం సాధించిన చందనా బౌరికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలామంది సోషల్ మీడియాలో ఆమె సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇది చందనా విజయం కాదని, ఆమె లాంటి సాధారణ మహిళలందరి విజయమని, ఆమెను గెలిపించిన సల్తోరా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెబుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జై హింద్.